ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కన్న కొడుకుని అనుమానిస్తోంది. ఏం తల్లిరా అనుకుంటే నాకే కదా చెడ్డ పేరు. ఈరోజు అమావాస్య, మంచి పనులు మొదలు పెట్టొద్దని అమ్మ చెప్పింది. నాకు వాటిపై పెద్దగా నమ్మకం లేదు. కానీ కొడుక్కంతా మంచి జరగాలని నమ్ముతున్నాను కాబట్టి ఎలాగో అయినా ఆలస్యం అయిపోయింది. పోయి అమావాస్య రోజు ఎందుకని అంతే. ఆదివారం పేపర్స్ పైన సంతకం చేసి రెడీగా పెట్టుంచుతాను. వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా, నేను చాలా భయపడిపోయాను తెలుసా. నువ్వొక్కడివే కాదు, నీతో పాటు దీపను కూడా తీసుకుని ఇంటికి రా. పని లేకపోతే బొట్టు పెట్టి పిలిచినా మీ ఆవిడ రాదు. ఎలాగో అవసరం ఉంది కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది. నీకు మీ ఆవిడ్ని బతులాడే పని ఉండదులే. టిఫిన్ చేసే టైంకి వచ్చేయండి. అలాగే అమ్మా, తీసుకొస్తాను. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. మహేష్, నేను ఒకటి అడగనా? అడగమ్మా. నువ్వింకా అసలు నిజం చెప్పనే లేదురా. చెప్పాను కదమ్మా. కూర్చో, కూర్చోరా. అయితే అంతా చెప్పేశాను అంటావు. బ్యాంకులో లోన్ లేట్ అవుతుంది, అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాను. ఒకవైపు నాన్న బెదిరిస్తున్నాడు, ఇంకోవైపు లేట్ ప్రాసెస్, అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళావు. అంతేనా? అంతే అమ్మా. అబద్ధం అతికినట్టు చెప్పడమే కాదు, నిజం కూడా భలే దాచిపెట్టావురా. మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నావా? నేనేం దాచానమ్మా? బ్యాంకులో ఆల్రెడీ నీ పేరుతో 40 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు ఇంకో 20 లక్షల అప్పు తీసుకుంటే మొత్తం 60 లక్షలు అవుతుంది. ఆ అమౌంట్ అంతా నీ ఇంటి పేరు మీదే ఉంటుంది. నేను నా ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చినా ఇవి కేవలం కొలాటరల్గా మాత్రమే ఉంటాయి. అప్పు త్వరగా తీరితే ముందుగా షూరిటీగా పెట్టిన నా ఇంటి పత్రాలు ఇచ్చేస్తారు. తర్వాతే నీ ఇల్లు కదా. హీరా, అంతేనా? అదే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే నా ఇంటిపై అప్పు ఉంటుంది. నీ ఇంటికి ఈ అప్పుకి ఏ సంబంధం ఉండదు. అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర అప్పు తీసుకుంటున్నావు కదా. ఈ విషయం నాకు చెప్పినా సంతకం పెట్టేదాన్ని. ఎందుకో తెలుసా? మీ అమ్మ నీ కడుపు నిండిందా లేదా చూడటమే కాదు, నా కొడుకు జేబు నిండుగా ఉండాలి, ఎవ్వరి ముందు తల దించుకోకూడదు అనుకుంటుంది. అందుకు నాకు చేతనైన సహాయం చెయ్యాలని అనుకుంటాను. ఇంత చిన్నదానికి డౌట్ పడి సహాయం చేయకుండా దూరం కొట్టాలని ఎందుకనుకుంటాన్రా? ఏ తల్లికైనా పురిటి నొప్పుల బాధ కంటే బిడ్డ పుట్టిన సంతోషమే ఎక్కువ. పుట్టినప్పుడు బిడ్డ ఏడుపు ఆలస్యమైతే బాధ, బిడ్డ ఆపకుండా ఎక్కువసేపు ఏడ్చినా బాధే. బోర్లా పడకపోయినా బాధే, బోర్లా పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని బాధ. ఆ బాధలోనే తల్లి అసలైన మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతుంది. అలాంటిది నువ్వు బాధలో ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావురా? అమ్మా, కావాలని కాదమ్మా. మరి అమ్మకు దూరంగా వేరుగా ఉంటున్నాం కాబట్టి అమ్మ వేరుగా చూస్తుంది. అబద్ధం చెప్తేనే అమ్మ మనసు కరుగుతుంది అనుకున్నావా? అమ్మా, నువ్వు కడుపు నిండా తినని రోజు అర్ధరాత్రి ఆకలితో ఏడుస్తావో ఏమోనని మెలకువతోనే ఉండేదాన్ని. అలాంటిది నీకొక కష్టం వస్తే ఆలోచించుకుంటూ కూర్చుంటానని ఎలా అనుకున్నావురా? ఈరోజు నీకంటే ముందే వచ్చి కూర్చున్నా. అంత త్వరగా వచ్చింది నాకేం పనిలేక కాదురా, నీ పని ఆలస్యం అవ్వొద్దని. ఎంత త్వరగా నీ ఇల్లు కంప్లీట్ అయితే
అంత త్వరగా నా కొడుక్కి టెన్షన్స్ తప్పుతాయనే కదా. కానీ నువ్వేం చేసావురా? అలాంటి ఈ అమ్మకి ఎలా అబద్ధం చెప్పాలనిపించిందిరా? నేను సంపాదించేది నా కోసమా, మీకోసమే కదా. మీ నాన్నతోనే అలసిపోయాను. నువ్వు కూడా మోసం చేయాలని చూస్తే భరించే శక్తి నాకు లేదురా. నా వల్ల కాదు. ఇంకా నేను నీ చెల్లి కీర్తి పెళ్లి చేయాలి. చేస్తాను. ఏంటి కన్నీళ్ళు? పెళ్లిలో కీర్తి కన్నంటే నా కొడుకు దొరబాబులా కనిపించాలి. శాంతమ్మ మనవడు సొంతంగా ఇల్లు కట్టాడంటే ఎవరికి రా గొప్ప? ఈ అమ్మకే కదా సంతోషం. అన్నా అన్నా మహేష్ వచ్చాడన్నా? ఏ మహేష్? అదే అన్నా, ఆ రాజశేఖర్ కొడుకు. లోపలికి పంపించు. సరేనా? చెప్పు. మీ నాన్నగారు లేరా? ఏ నానే కావాలా? నేను సరిపోనా? రావడానికి లేట్ అవుతుందా? లేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆఫీస్కి రావచ్చు, రాకపోవచ్చు. నీకేం కావాలి? ఎంత కావాలి? ఆయన వచ్చాక మాట్లాడతాను. సార్ మరి సీనియర్ పొలిటీషియను. సార్తోనే మాట్లాడతారు. వచ్చింది అప్పుకే కదా, మాట్లాడు. నేను మీ నాన్నగారితోనే మాట్లాడతాను. ఎంత కావాలి? 20 లక్షలు అడిగాను, ఇస్తానని చెప్పారు. అవునా? అయితే రేపు ఇంటి పేపర్లు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాం. ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను. కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఏ మీ అమ్మ సంతకం చేయని పోరా అనిందా? నువ్వు కూడా టోపీ పెట్టేస్తావని మీ అమ్మకి డౌట్ వచ్చిందా? డౌట్ ఏం లేదు. ఆదివారం సంతకం చేసి డాక్యుమెంట్స్ ఇస్తానన్నారు. అయితే సోమవారం డాక్యుమెంట్స్తో వచ్చి అప్పు తీసుకో. పో, అప్పుడే రాబో. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాం. మెటీరియల్ కూడా తీసుకున్నాం. వచ్చే నెల 15న గృహప్రవేశం కూడా పెట్టుకున్నాం. డబ్బు లేక పని అయిపోతుంది. అయితే నేనేం చేయాలి? కొద్దిగా డబ్బు ఇస్తే పని మొదలు పెట్టుకుంటాను. సోమవారం మీకు డాక్యుమెంట్స్ ఇచ్చి మిగతా డబ్బు తీసుకుంటాను. డాక్యుమెంట్స్ ఇచ్చి మిగతా డబ్బులు తీసుకెళ్తావు. మీ అమ్మ సంతకం చేయకపోతే? అమ్మతో ఆ భయమేం అవసరం లేదు. ఒకవేళ చేయకపోతే అప్పుడేంటి పరిస్థితి? మనీ మ్యాటర్. సరే కానీ మీ ఆవిడ నగలున్నాయి కనీసం? లేవు. లేవా? నగలున్నాయి కానీ తాకట్టు పెట్టలేను. అంటే అమ్మ డాక్యుమెంట్స్ ఇవ్వదు, భార్య నగలివ్వదు, మేము మాత్రం మీకు డబ్బులిచ్చి పోగొట్టుకుంటూ ఉండాలా? నువ్వేమన్నా నాకు బావమరిదివా? అడగ్గానే తాంబూలంలో డబ్బులు పెట్టివ్వడానికి?